పప్పీ అనే ఒక కుక్క ఒక ఇంటికి కాపలాగా ఉండేది. అదే ఇంటిలో ఎవరికీ కనిపించకుండా ఒక చిన్న గృహలో ఎలుక కూడా నివాసం ఉండేది. ఒకరోజు రాత్రి ఎలుక తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని ఆ ఇల్లంతా తిరుగుతుంది. అది గమనించిన పప్పీ గట్టిగా మురుగుతూ, "ఏం చేస్తున్నావు నువ్విక్కడ?" అని ఎలుకను అడిగింది. దానికి భయపడిన ఎలుక, "ఏమీ లేదు. నాకు 2 రోజులుగా తినడానికి ఏమీ లేదు. ఏమైనా తినడానికి దొరుకుతుందేమో అని వెతుకుతున్నాను" అని సమాధానం చెప్పింది. ఎలుక మాటలు విన్న పప్పి పాపమని జాలిపడి వెంటనే ఇంటిలోనికి వెళ్ళి ఒక చిన్న రొట్టె ముక్కను తీసుకొచ్చి, "ఇదిగో తిను" అని ఎలుకకి ఇస్తుంది. ఎలుక ఆశ్చర్యంతో, "నువ్వు నాకు తినడానికి ఇస్తున్నావా?" అని చాలా ఆనందపడుతుంది. ఆ రోజు నుంచి పప్పి మరియు ఎలుక మంచి స్నేహితులైపోతారు. ఒకరోజు రాత్రి పద్మాని ఇంట్లోనికి ఒక దొంగ చొరబడటం ఎలుక గమనిస్తుంది. ఆ విషయాన్ని వెంటనే ఎలుక పప్పీకి చెప్తుంది. పప్పీ వెంటనే గట్టిగా మొరగడం మొదలుపెడుతుంది. దొంగ భయపడి పారిపోతాడు. తర్వాత రోజు పప్పీ ఎలుకను సంతోషంగా చూసి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. దానికి బదులుగా ఎలుక చిరునవ్వుతో, స్నేహితులు ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయపడాలి అని చెబుతుంది. ఈ కథలో నీతి ఏమిటి అంటే, ఇతరులు ఆపదలో ఉన్నప్పుడు మనం సహాయపడితే, మనం ఆపదలో ఉన్నప్పుడు ఇతరులు మనకు సహాయపడతారు అని అర్థం.